ఏ సర్వే ఎన్ని తీర్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతున్నది జూబ్లీహిల్స్ ఎన్నికలలా అని చెప్పిన ఆఖరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. చెయ్యి గుర్తు పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజారిటీతోని గెలిచిండు. మరి సర్వేలను తలకిందులు చేసిన ఈ గెలుపు ఎట్లా సాధ్యమైంది? రాష్ట్రం అంతా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని జూబ్లీహిల్స్ లో ఎవ్వలను అడిగినా కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పినా ఎట్లా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే దాంట్లో మొట్టమొదటి కారణము ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చుడు. సాయబన్న లెక్కున్న ఏరియాలల్లా సాలిడ్ గా కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి ఓట్లు. ఎన్నికల ముందే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చి ముస్లింల ఓట్లను మలుపుకున్నారు. ఇక రెండోది నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చుడు. ఇంతకు ముందు ఎన్నికలలో నవీన్ యాదవ్ వరుసగా ఓడిపోయి ఉన్నాడు. ఆ సానుభూతి కింద మాగంటి సునీతమ్మ సానుభూతి పనిచేయలేదు. అంతేకాదు నవీన్ యాదవ్ కు దోస్తులు చుట్టాలు పక్కాలు సర్కిలు గిరికిలు బాగానే ఉన్నది జూబ్లీహిల్స్ లా. ఇక మూడోది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ. రాజు చేయదలుచుకుంటే రాంగ్ రూట్లకు కొదువు ఉంటదా అన్నట్టు ఎన్ని తీర్ల అధికారాన్ని ఉపయోగించుకోవాలనో అన్ని తీర్ల వాడుకున్నారు. ఎలక్షన్ ఏ తీరుగా జరిగిందో తెలంగాణ పబ్లిక్ మొత్తం చూసిండ్రు. అందుకే ఏం తక్కువ 25,000 మెజారిటీతో గెలిచిండు నవీన్ యాదవ్. అట్లానే బీఆర్ఎస్ పార్టీ షిత్తు ఏం ఓడిపోలేదు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద వణుకు ఉట్టేటట్టు చేసింది. ఏది ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఉప ఎన్నికలు ఏవైనా అధికార పార్టీ గెలిచుడు కామన్ అనేది మళ్ళీ ఒకసారి తెలిసింది. సినిమా హాల్లో చిత్తు కాగితాలు ఎగజల్లినట్టే ఖడక్ ఖడక్ కరుకు నోట్లను ఏ తిరిగి సురుతున్నారో చూడుండ్రి. డించాక్ డించాక్ డీజే మ్యూజిక్ పెట్టుకొని ఎగురుకుంటా దుంకుకుంటా పైసల మడతలు చేతులు పట్టుకొని ఎగజిమ్ముతున్నారు. ఇది పెండ్లి బారాతా లేకుంటే క్లబ్బులల్లా డబ్బులు ఎగరేసే ఐటమ్ డాన్స్ అన్నట్టు చేస్తున్నారు. అంతగానం పైసలు ఎక్కువైతే బతకలేనోళ్లకు బాధలలో ఉన్నోళ్ళకి ఇస్తే 4 రోజులు దాల్చుకుంటారు. కానీ లెవెల్లో కళ్ళు నెత్తికెక్కినట్టు కరెన్సీ నోట్లు ఎగచల్లుతున్నారు. ఇక కాసులంటే కాయసు లేనోళ్ళు ఎవరుంటారు చెప్పుండ్రి. అందుకే రోడ్డు మీద పడుతున్న పైసలు ఏరుకునే తనకి జగం ఎగబడ్డారట. దొరికినోళ్లకు దొరికినంది అన్నట్టు అందుకొని జోబులు నింపుకుంటున్నారట. మరి అంతే కదా, ముఖ్యానికి పుష్కలంగా పైసలు వస్తే ఎవరు మాత్రం వద్దంటారు కదా. అందుకే గుంపుల కొద్ది ఎగబడ్డారట జనము. ఇంకేమున్నది, వచ్చిపోయే వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ జంజాటం మొదలైందట. ఇక పోలీసులు ఊకుండ్రా కేసు బుక్ చేసిండ్రట. పబ్లిక్ ను తిప్పల పెట్టే పనులు చేసిండ్రని ఉత్తగా ఊది వారేసినట్టు పైసలు ఇసిరేసేటోళ్ళు అరెస్టులయ్యి కోర్టు బోన్ల నిల్సొని జడ్జి సారేసే శిక్ష అనుభవించుతాడా? నాడుమిట్లనే లంచాలు ఇచ్చి తప్పించుకుంటాడు. కానీ ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ మాత్రం పొట్టు పొట్టు తిడుతున్నారు. దేశ కరెన్సీ కాస్ట్లను అవమానం చేస్తున్నారు. వీళ్ళకు దేశం మీద గౌరవం లేదు, బీద సాధల మీద జాలి కరుణ లేదు, ఇసొంటోళ్ళు దేశానికి బరువు అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ లో జరిగింది పెళ్లి బరాత్ నోట్ల వర్షం ముచ్చట. మరి యూపీ సీఎం యోగి సార్కి ఈ ముచ్చట ఎరకైతే వీళ్ళని ఏం చేస్తాడో చూడాలి.